హాయ్ ఫ్రెండ్స్, శ్రీ గౌతమి గోరక్షణ సంఘం రాజమహేంద్ర నగరంలో నగరం నడిబొడ్డులో ఉంటుంది ఈ గోశాల. ఈ గోశాల చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. ఇది చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఈ సిటీఆర్ఏ ఏరియాలో దగ్గరలోనే ఉంటుంది. ఇదిగో ఇక్కడ దేశీయ గోవులు కూడా ఉంటాయి. నిజంగా ఈ గోశాల గొప్పదనం ఏంటంటే దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉందట దగ్గర దగ్గర. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. పైగా దీనికి దాతలిచ్చే విరాళాలతో ఈ గోశాలని నడిపిస్తూ ఉంటారట. ఈ గోశాలలో గొప్పదనం ఏంటంటే ఇక్కడ ఏదైనా రోడ్ల మీద ఆవులకి ప్రమాదం జరిగితే ఆ ఆవుల్ని ఇక్కడ తీసుకొచ్చి చికిత్స చేసి వాటికి గ్రాసం అందించి వాటిని ఇలా పోషిస్తూ ఉంటారట. ఇక్కడ గోవులు చాలా ఎక్కువ శాతమే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ ఈ గోశాలలో మీకు కనబడుతున్నాయి కదా, చాలా రకాల గోవులు ఉన్నాయి ఇక్కడ. నాకు బేసిక్గా గో అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆవు కన్నతల్లి కంటే గొప్పదే అంటారు చాలామంది. నిజమే ఆ మాట. ఎందుకంటే మన కన్నతల్లి మనకు జన్మనిచ్చి పెంచి పోషించి ఒకానొక వయసు వచ్చాక మనల్ని విడిచిపెడుతుంది. తర్వాత మన జీవితం మనమే పోషించుకోవాలి. కానీ గోవు మాత్రం జీవితంలో ఎప్పుడు మనిషిని పోషిస్తూనే ఉంటుంది. ఎలా అంటారా, తను జీవించినంతకాలం పాలు ఇచ్చి, వెన్న ఇచ్చి, నెయ్యి ఇచ్చి అనేక రకాలుగా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది గోమాత. గోమాత గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. గోవులో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారట. గోమాత నిజంగా లక్ష్మీదేవి స్వరూపంగా హిందువులు పూజిస్తారు. హిందూ సాంప్రదాయ ప్రకారం గోమాతని తల్లిగా భావిస్తారు. ఈ గోమాతకి పూజ చేయడం వల్ల అనేక రకాలైనటువంటి మంచి జరుగుతుందని చెప్పి హిందువుల విశ్వాసం. ముఖ్యంగా ఈ గోవు మనిషికి ఎలా ఉపయోగపడుతుందంటే ఆవు పేడ, ఆవు పాలు, ఆవు నెయ్యి, అలాగే వెన్న, ఆవు పెరుగు, ఇవన్నీ కూడా మనిషికి నిత్యం నిరంతరం ఉపయోగపడుతూనే ఉంటాయి. ఆవు పేడ ఎలా ఉపయోగపడుతుందంటే ఆవు పేడని గోబర్ గ్యాస్ కింద వినియోగిస్తారు. తర్వాత వచ్చి ఆవు పేడని ఎండబెట్టి పిడకలు చేసి ఆ పిడకల మీద వంట వండుకుని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుందట. అంటే ఆ పిడకలు కాలి అందులోంచి వచ్చే మంట ద్వారా వండే వంట చాలా మంచిది ఆరోగ్యానికి అని అంటారు. మరియు ఇంకా ఏంటంటే గోవు యొక్క మూత్రం, గోమూత్రం ఎలా ఉపయోగపడుతుందంటే ఈ మధ్యకాలంలో ఆయుర్వేద షాపుల్లో కూడా గోమూత్రాన్ని విక్రయిస్తున్నారు ఫ్రెండ్స్. గోమూత్రం ఒక మూతడు తీసుకుని దాంట్లో 3 మూతలు నీళ్లు కలుపుకొని పరగడుపునే తాగితే చాలా మంచిది అని అంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా ఈ జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయడం ఎంతో అదృష్టం. ఇలా ఈ గోశాలలో ఇలా కాసేపైనా గడపడం నా పూర్వజన్మ సుకృతం. ముఖ్యంగా ఆస్తమా రోగం ఉన్న వాళ్ళకి గోమూత్రం దివ్య ఔషధంగా పనిచేస్తుందట. ఎలా అంటే ఇందాక నేను చెప్పినట్టు గోమూత్రాన్ని ఆయుర్వేదంగా ఇచ్చి షాపుల్లో అమ్ముతూ ఉంటారు. ఆయుర్వేద పరంగా వాళ్ళు చెప్పినట్టుగా మనం ఒక మూత పరగడుపున ఒక మూత గ్లాస్ నీళ్ళల్లో కలుపుకొని 3 మూతలు నీళ్లు కలుపుకొని అది తాగడం వల్ల చాలా ఆరోగ్యం లభిస్తుందట. ఊపిరితిత్తులో ఉన్న కఫం మొత్తం క్లియర్ అయిపోద్దట. కానీ అలా తాగగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? తాగిన వాళ్ళు నిజంగా ఆ రోగాన్ని జయించినట్టే అవుతుందన్నమాట. చాలా నిర్వచనాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామందికి అలా ఆస్తమా తగ్గిందని చెప్తూ ఉంటారు. ఇదిగో కొత్తగా ఇది గోశాల పక్కనే నిర్మాణం జరుగుతుంది. ఇది చాలా అందంగా ఉంది కదా. ఇదిగో ఇది పాత గోశాల అన్నమాట. ఇది జైన దేవుడి యొక్క మందిరం. ఇక్కడ జైనులు కూడా ఈ గోశాలకి విరాళాలు ఇస్తూ ఉంటారు. వారు పుట్టినరోజులకి పండగలకి వచ్చి గోవులకి గ్రాసం తినిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది, ఇదిగో చిన్నది. ఇదిగో ఈ గోశాల చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. నిజంగా ఈ గోశాలకు వచ్చిన కాసేపు కూడా నా మనసుకు చాలా శాంతి లభించింది ఫ్రెండ్స్. వీలైతే మీరు కూడా రండి. రాజమండ్రి నగరంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఈ గోశాలను వీక్షించండి ఫ్రెండ్స్. వందే గోమాతరం.